హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోల్. ఇవాళ సక్సెస్ స్టోరీ ఆఫ్ అనదర్ కపుల్ హూ ఈస్ హ్యావింగ్ PCOS ప్రాబ్లం ఉంది. తనకి ఏంటంటే మ్యారేజ్ హార్డ్లీ 1.5 to 2 years అయింది. బట్ తనకి PCOD కారణంగా అసలు పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్ గా వస్తాయి. సో అలా ఇర్రెగ్యులర్ గా రావడం వల్ల బయట ఫర్టిలిటీ సెంటర్స్ కి అక్కడ మార్కాపురం, దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మార్కాపురం, విచ్ ఈస్ 3 hours ఫ్రమ్ ఒంగోల్ నుంచి. సో అక్కడ ఏంటంటే చూపించుకున్నప్పుడు ఫస్ట్ మనము నీటి బుడగలు పగలగొడితేనే నీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి, సో నువ్వు లాప్రోస్కోపీ చేయించుకోవాలి, దాని తర్వాతనే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేశారు. బట్ ఆ కపుల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అసలు మెడిసిన్ వాడి చూద్దాము. ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ PCOD ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎగ్ గ్రోత్ రాదు, ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. సో నేనేం చెప్పానంటే ఫస్ట్ మనం ఒక 3 months అసలు బేసిక్ మెడిసిన్స్ పెట్టి మనకి ఎగ్ గ్రోత్ వస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుందామా, తర్వాత కావాలంటే మనకు నీటి బుడగలు పగలగొట్టే ఆపరేషన్ గురించి ఆలోచిద్దాము అని చెప్పాను. సో దే యాక్సెప్టెడ్ ఫర్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, బయట ఒక 13 mm ని, అంటే లైక్ ఒక రైట్ ఓవరీలో 13 mm అంటే మనం సిస్ట్ ఉంది, అది క్లియర్ చేయాలి అని ఫస్ట్ కూడా చెప్పారంట. దట్ 13 mm సిస్ట్ ఈజ్ నాట్ ఏ బిగ్ వన్, అది నార్మల్ గా పర్సిస్టెంట్ ఫాలికల్ గా అలా ఉండిపోయి ఉండొచ్చు. సో మనం దాన్ని అలా పక్కన పెట్టి ఎగ్ గ్రోత్ కి మెడిసిన్స్ పెడితే ఆల్మోస్ట్ సెకండ్ సైకిల్లో షీ కన్సీవ్డ్. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఈ షీ కన్సీవ్డ్ ప్రెగ్నెన్సీ, అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు పీరియడ్ సరిగ్గా ఇర్రెగ్యులర్ నాకు ఇప్పుడు 2 months అవుతుంది మెడిసిన్ వాడి, ఇప్పుడు కన్సీవ్ అయింది. ట్విన్ ప్రెగ్నెన్సీ నాకు. మీరు ఒకసారి వీళ్ళ మదర్ అండి, యాక్చువల్లీ వీళ్ళ మదర్ తీసుకొచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా? అసలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మేడం. పాపకి మార్కాపురం 1 year నుంచి చూపించాము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు. తనకి PCODకి కంపల్సరీ సర్జరీ చేసిన తర్వాతే తను కన్సీవ్ అవి రెగ్యులర్ డేట్స్ వస్తాయి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన 1 month మెడిసిన్ తీసుకున్న తర్వాత 2nd month కన్సీవ్ అయింది. ట్విన్స్ ప్రెగ్నెన్సీ అంతా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హెల్త్ టిప్స్ మొత్తం ఫాలో అయిన తర్వాత మా పాపకి 1 month లో కన్సీవ్ అవటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వాట్ ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ దిస్ వీడియో ఏంటంటే PCOS ఉన్న వాళ్ళందరికీ మనము ఆపరేషన్ చేసి నీటి బుడగలు తొలగించాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళకి మనం పెట్టే మెడిసిన్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే నార్మల్ గా ఉండే పేషెంట్స్ కి లో డోసెస్ పెట్టాం, ఇలా PCOD పేషెంట్స్ కి కొంచెం హై డోసెస్ అండ్ ఎన్ని డేస్ పెట్టడం, ఇవన్నీ డిఫరెన్స్ ఉంటది. ఇలా మోడిఫై చేసుకుంటే మనము హార్డ్లీ ఇలా చేసినందువల్ల ఒక 80% ఆఫ్ ద పేషెంట్స్ కి లాప్రోస్కోపీ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.